నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో కుశలోయ జలపాతాలను జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మరియు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జగదీశ్వరి ఘనంగా ప్రారంభించారు. ప్రకృతి సోయగాలకు నిలయమైన మన్యం జిల్లా పర్యాటక రంగంలో రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ జగదీశ్వరి తెలిపారు. మన్యంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆమె వెల్లడించారు. గిరిజనులు గుర్తించిన సహజ సంపదను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందకరమని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అందరికీ నమస్కారం. మన్యం జిల్లాలో ఈరోజు మరొక అద్భుతమైనటువంటి టూరిస్ట్ అట్రాక్షన్ అనేటువంటిది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది. రాష్ట్రంలోని మ్యాప్లో చూసినప్పుడు టాప్లో ఉన్నటువంటి ఈ ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జలపాతాల కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఒకటి కుటుంబ సమేతంగా వచ్చి సరదాగా గడపగలిగేటువంటి ఒక కుశలోయ జలపాతాన్ని, సరదాగా జలకాలాడుతూ జలపాతాలని ఎంజాయ్ చేసే విధంగా బౌల్ జలపాతాన్ని, సాహసాలు ఇష్టపడేటువంటి వాళ్ళ కోసం అతి ప్రమాదకరమైనటువంటి సాహసోపేతమైనటువంటి ఒక ప్రభవేళ జలపాతం అనేటువంటి 3 జలపాతాలని కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది పూర్తిగా కమ్యూనిటీ డ్రివన్ వాటర్ ఫాల్స్ ఇనాగరేషన్. ఇది ఒక అద్భుతమైనటువంటి టూరిస్ట్ అట్రాక్షన్. ఈస్టర్న్ ఘాట్స్లో సంవత్సరం పొడవునా ఉండేటువంటి జలపాతాల్లో ఈ కుశలోయ జలపాతం ఒకటి. ఈ జలపాతం మనకు ఎవరైనా కూడా ఇక్కడ దాకా రీచ్ అయ్యే విధంగా మనకు బీటీ రోడ్డు ఉంది. అడవిలో అందాల్ని ఆస్వాదించడానికి వీలుగా ఇక్కడ స్థానికంగా గిరిజనులందరూ కూడా కలిసికట్టుగా రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. వచ్చేటువంటి యాత్రికుల కోసం సరైనటువంటి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చినటువంటి అతిథుల కోసం షాపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాన్ని ముస్తాబు చేశారు. గ్రామ వీధులన్నీ కూడా అందంగా ఉన్నాయి. చుట్టూ కొండల నేపథ్యంలో అందమైనటువంటి ఈ అడవుల మధ్యలో ఉన్నటువంటి ఈ నిరంతర జలపాతం తప్పనిసరిగా చూడాల్సినటువంటి ఒక జలపాతం. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పనిసరిగా చూడాల్సినటువంటి జలపాతాల లిస్టులో ఈ కుశలోయ కూడా ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని విజిట్ చేసి ఈ అందాలన్నింటినీ కూడా ఆస్వాదించాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను.